జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన కానీ లేదంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ వ్యవహరించిన తీరు అసెంబ్లీలో మీకు ఎలా అనిపించింది? అది నచ్చల. రాజ్యాంగ ప్రకారం అసలు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినాలి, కనీసం ఆ పూట వరకైనా ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 నిమిషము 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళటం అనేది చాలా అది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. పదకొండు మంది అవనివ్వండి, 10 మంది అవనివ్వండి, ఏదైనా అసెంబ్లీలో ఉండాలి, ఉండి ప్రజాగలం వినిపించాలి. ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. దానిపై మీరు ఎలా చూస్తారు? రోజా మాట్లాడుతుంది, రోజాకి నోరు కుదరదుగా. ముందు వాళ్ళని ఏం మాట్లాడితే కూడా తెలియదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, చంద్రబాబు నాయుడుతో పాటు నాకు టైం ఇస్తే నేను మాట్లాడతా. నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ టైం నీకు ఎట్టిస్తారు? అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి. నాకు ప్రతిపక్ష హోదా ఎట్లిస్తారు నీకు? ఆ రోజు చంద్రబాబు నాయుడికి నీకు 3 ఎమ్మెల్యేలు మీరు ఇట్లా లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆ రోజు జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు. ఈరోజు అవన్నీ గుర్తుకు రావట్లేదా? ఆ రోజా గారికి, జగన్ గారికి, అందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో 10% సీట్స్ గెలవకపోయినా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీకి వచ్చి వెళ్ళిన విధానం లేదంటే వచ్చినటువంటి పరిస్థితులు కూడా కాస్త చర్చాంశనీయంగా మారాయి. నిన్న 11 మంది ఎమ్మెల్యేలతో 11వ బ్లాక్ లో 11 నిమిషాలకి వెళ్ళిపోయాడని చెప్పి వచ్చినటువంటి వార్తలు, అదేవిధంగా తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటాను అని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చేసినటువంటి వాదనలు, వీటన్నిటి మధ్య కేవలం గవర్నర్ ప్రసంగం అయిపోయే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరుపై ప్రజలు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే తను అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు కూటమి దగ్గర లేవు కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నట్టు వైసీపీ వాదనలపైన ప్రజలు ఏమంటున్నారు? జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా పాత్రను తానే పోషించి ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నించాలి అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా రోజా మాటలపైన ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో అని మరిన్ని విషయాలను ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేయబోతాను. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన కానీ లేదంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ వ్యవహరించిన తీరు అసెంబ్లీలో మీకు ఎలా అనిపించింది? అది నచ్చల. రాజ్యాంగ ప్రకారం అసలు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినాలి, కనీసం ఆ పూట వరకైనా ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండలేదు. గొడవ చేసుకొని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అది ఎవరికి నచ్చదు. రాజ్యాంగ ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే పర్సెంటేజ్ ఎమ్మెల్యేలను ఉండాలి, పర్సెంటేజ్ ప్రకారం ఇస్తారు. కానీ నువ్వు చిన్నపిల్లగాడిలాగా నాకు నూజుడి అది అంటే ఇవ్వరక, అది కరెక్ట్ కాదు, అది రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నర్ గారి స్పీచ్ ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు చేసినటువంటి నినాదాలు లేదంటే వాళ్ళు పోడియం దగ్గర చేసినటువంటి ఆ గొడవ కానీ చూస్తే, అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి అలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అసలు అతని దగ్గర రాయల్టీ లేదు. ఏదో ఒకసారికి ఎంత జనం ఇచ్చారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత కూడా మార్చుకోలేదు. అతను ధోరణి ఏంటంటే ఎక్కడ దోచుకుందామా, ఎక్కడ ఇచ్చేద్దామా, నేను చెప్పినట్టు శాడిజం టైప్ లో నేను చెప్పినట్టు వినాల్సిందే. వాళ్ళు అసెంబ్లీకి వచ్చిన నవ్వుతూ ఎక్కడ లేరు. ఆ 11 మంది కూర్చున్నారు పక్కనే, సీరియస్ గా ఉంటారు అందరూ. బొత్స సత్యనారాయణ పోదారా అంటున్నాడు. మరి ఎవరైనా సరే బొత్స సత్యనారాయణ మినిస్టర్ చేశాడు, నా 2-3 సార్లు చేశాడు, 10 సంవత్సరాలు చేసినప్పుడు మరి రాజ్యాంగ ప్రకారం ఉండాలి, కూర్చోవాలిగా. గవర్నర్ ప్రసంగం వినాలిగా. గవర్నర్ ప్రసంగంలో మేము ఏం డెవలప్ చేసాము, ఆ డెవలప్ అంతా చెబుతున్నాడు. నువ్వు విను, చేయలేదంటే మాట్లాడదురు. మీరు ఇది చేసా ఇంకోటి చేయమని అడుగు. నువ్వు దేనికి వచ్చావు అసెంబ్లీకి? అసలు నీ పదవి పోద్దని వచ్చావు కానీ ప్రజాక్షేమం కోసం రాలేదు, ప్రజలకు నువ్వు డెవలప్ కోసం రాలేదు. నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసావు నాకు చెప్పు. పథకాలు ఇవ్వడం తప్పితే రోడ్లు కానీ ఎక్కడైనా స్కూల్ పిల్లలకు కానీ ఏదన్నా ఇచ్చారా? ఎక్కడ డెవలప్ ఉంది అసలు నీకు? అసలు వాళ్ళు ముందుగానే ప్లాన్ తోటి అసెంబ్లీలో మనం ఉండొద్దు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, చంద్రబాబు నాయుడుతో పాటు నాకు టైం ఇస్తే నేను మాట్లాడతా. నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ టైం నీకు ఎట్టిస్తారు? అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి. నాకు ప్రతిపక్ష హోదా ఎట్లిస్తారు నీకు? అంటే రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ మాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, మాకు ప్రతిపక్షం ఇవ్వడానికి కూటమి నాయకులు భయపడుతున్నారు, ప్రతిపక్షం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కూటమి దగ్గర, అందుకే భయపడి ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని చెప్పి. అసలు జనంలోకి వెళ్ళాలి. నీ ప్రతిపక్ష జనంలో సమాధానం చెప్పలేగా పట్టలు కట్టుకుని వెళ్ళింది నువ్వు జనంలోకి వెళ్ళు. నేనేం చేస్తున్నాను, నేను చేసే మీకు నచ్చునే లేదు అడుగు. ప్రతి ఒక్కరికి నువ్వు ఎక్కడ డెవలప్ చేసావు? అగ్రికల్చర్ డెవలప్ చేసావా? వాటర్ ఇచ్చావా? ఏం లేదు. పథకం ఇస్తున్నావు, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు.
నా కేటగిరీ ఉంది మనకి వేస్తారు ఓట్లు అనే ఉండవు. కానీ నువ్వు డెవలప్ ఎక్కడ చేసావు, ఎందుట్లో నేను చేశానని చెప్పమను. అప్పులు చేయటమా, పథకాలు ఇవ్వటము, అప్పులు చేయడం, డెవలప్ యొక్క ఇన్కమ్ మ్యాన్ నుంచి వచ్చింది గవర్నమెంట్కి. అసలు చంద్రబాబు నాయుడు వచ్చాడు 2 నెలల్లో రోడ్లు మొత్తం ఎక్కడైనా వేసారు, గుంటలు ఎక్కడ గుంటలు లేవు. ఇలా నువ్వు వేసిన ఒక రోడ్డు వేసావు ఎక్కడన్నా, ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చావా? కార్ల ఫ్యాక్టరీ అనంతపురం డిస్ట్రిక్ట్ తీసుకొస్తే దానికి 40 కంపెనీలు వచ్చాయి. వాళ్ళకి వాటాడాలి నువ్వు, వాళ్ళు కొన్ని ఎత్తుకున్నా. అమర్రాజ్య బ్యాటరీ ఉంది, అమర్రాజ్య బ్యాటరీ పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ లేని దాన్ని పొల్యూషన్ అని చెప్పి వాళ్ళు ట్యాక్స్ ఎంత కడతారు? బొచ్చ ట్యాక్స్ వచ్చింది రాష్ట్రానికి. ఆ ట్యాక్స్ లేకుండా వాడు మద్రాసు వెళ్ళిపోయాడు. నెంబర్ 1 ట్యాక్స్ పేరు పొల్యూషన్ లేదు. వాళ్ళ ఫ్యాక్టరీ పైన వాళ్ళు ఉంటారు, ఉండి పొల్యూషన్ ఉంటే ఎందుకుంటారు అక్కడ? పొల్యూషన్ అని చెప్పి నాకు వాటా అని చెప్పి మద్రాసు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అదే ఈ 100 కంపెనీలు వస్తే ఎంత ట్యాక్స్ కడతారు, ఎంత జిఎస్టీ వస్తుంది? ఇవన్నీ మరి గవర్నమెంట్కి బొచ్చే ట్యాక్స్ వచ్చింది. ఈ ట్యాక్స్ నువ్వు ఎక్కడ చూసావు? నీ ఇసుక దోసుకున్నావు, నీ ఇసుక నువ్వు సొంతంగా చేసుకున్నావు, నీ జేజే బ్రాండ్లో అమ్ముకున్నావు. అది ఎవరికి వచ్చింది? ఇన్కమ్ నీకు వచ్చింది. అవన్నీ ఇలా తీస్తే ఎంత వస్తుంది గవర్నమెంట్కి? నీకు జేజే బ్రాండ్లో బొచ్చే సొంతం, ఇసుక సొంతం, మొత్తం అమ్ముకున్నాడు రాష్ట్రానికి మొత్తానికి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కానీ లేదంటే ఎక్స్ఎమ్మెల్యే రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడతా ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు అడిగేది వాటికి సమాధానాలు ఉండవని చెప్పి, లేదంటే పవన్ కళ్యాణ్ 21 సీట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయి డిప్యూటీ సీఎంకి రాజీనామా చేసి ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మాట్లాడే ఏది కరెక్ట్ కాదు. వాళ్ళ జగన్ ఏది చెబితే అది మాట్లాడతారు అంతే. వాళ్ళు సీనియర్ నాయకులు అయినా సరే దాంట్లో ఉండాలి. నిన్న అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు బొత్స సత్యనారాయణ ఉన్నాడు, సీనియర్ నాయకులు అందరూ ఉంటారు. మరి తప్పని చెప్పే ధైర్యం వాళ్ళకి ఎవరికి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ వీళ్ళకి కానీ, ఎంపీలకు కానీ, రాజ్యసభ మెంబర్లకు కానీ జగన్ గారు మీరు రాంగు చెప్పే శక్తి వాళ్ళకి లేదు. ఆయన ఓకే చెప్తే ఓకే, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అంతేగాని అసలు తప్పని చెప్పే వాళ్ళ ఎవరి వల్ల కాదు. ఇతను ఈ చెప్పింది వినాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అలా వచ్చి వెళ్ళిపోవడం ఎలా చూడదు? అది నిజంగా ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గ విషయం కాదండి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఎవరైనా సరే, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకొక పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అనేవాళ్ళు ప్రజల యొక్క సమస్యలని, అసెంబ్లీ అనేది ఒక వేదిక. ఎందుకు వేదిక అంటే అది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, ప్రజాప్రతినిధికి పవిత్రమైన దేవాలయం. ఆ పవిత్రమైనటువంటి దేవాలయంలోకి ప్రజలందరూ కలిసి నువ్వు మా సమస్యల్ని అక్కడ వినిపించు అని చెప్పి పంపించినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు 1 నిమిషము 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళటం అనేది అది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. అయితే ఈ ప్రజా సమస్యల్ని ఈ అసెంబ్లీ వేదికగా పరిష్కరించకపోగా వీళ్ళు వ్యక్తిగత దూషణలకి వేదిక అవుతుంది అసెంబ్లీ అనేది. కాబట్టి అటువంటిది ఈ ప్రజా సమస్యల్ని వినిపించడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాకుండా ఏ ఎమ్మెల్యేకైనా, ప్రతి ఎమ్మెల్యే కూడా అది వేదికగా మనం భావించవచ్చు. మొదటి క్షణం నుంచి కూడా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినకుండా, గవర్నర్ ప్రసంగాన్ని కూడా పట్టించుకోకుండా అరిచినటువంటి వాళ్ళు చేసినటువంటి అరుపులు కానీ, గోరలు కానీ చూసాం కదా. అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. ఒక గవర్నరు ప్రజాప్రభుత్వం గురించి ఇగో మేము ఈ పనులు చేస్తున్నాము అని ప్రజాప్రతినిధులకి, ప్రజలకి వివరించేటప్పుడు అవి మనం హర్షించదగ్గ విషయంగా చూడాలి తప్పించితే అది వ్యక్తిగతంగా గవర్నర్ గారు ఏదో వాళ్ళు చెప్పమన్నట్టు చెప్తున్నారు అనేది అట్లా చూడటం కూడా చాలా తప్పది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సీఎంగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి కూడా రాలేదంటే నిజంగా అది మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించదగరు. అయితే కానీ ఆయన వ్యక్తిగతంగా నన్ను ఈ అసెంబ్లీలో ఏదో చేస్తారు నేను అనేటువంటి ప్రలోభానికి లోబై, అంటే ఒక ఫియర్కి, ఒక భయానికి లోబడి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటం అనేది ప్రజలు కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించదగ్గ విషయం కాదు అని నా అభిప్రాయం. అసెంబ్లీలో సమస్యలపైన ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ఉంటాను అసెంబ్లీలో అని చెప్పి అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఎలా ఉందంటే, నాకు గుర్రం ఇస్తేనే నేను స్వారీ చేస్తాను, లేకపోతే నేను స్వారీ చేయలేను అనే రకంగా ఉంది. అయితే ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు అంతకుముందు ఆయనకి 151 సీట్లు కేటాయించారు. మరి అప్పుడు ఎవరు ఈ ప్రతిపక్ష హోదా గురించి, ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు ఇంత రాద్ధాంతం చేయలే. ప్రతిపక్ష హోదా అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, అది చట్టంలో ఉంది. ఇదివరకు
రాహుల్ గాంధీ కూడా నాకు ప్రతిపక్షం కావాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమన్నారు, ఇది ప్రతిపక్షం అనేది మీ యొక్క ఓటింగ్ శాతాన్ని మీకు ప్రజలు ఇచ్చినటువంటి హోదాని బట్టి వస్తుంది తప్పించితే ఇది కోర్టులు కేటాయించేటువంటి హోదా కాదు, మీరు తేల్చుకోండి తప్పించితే మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకు రావడం కూడా సబబు కాదని చెప్పి అప్పుడు అక్షంతలు వేస్తే అప్పుడు అంతటితో సమసిపోయింది. అందుకని ఇప్పుడు ఎవరు కూడా కోర్టులు మెట్లెక్కట్లా. ఎందుకని ఈ ప్రతిపక్ష హోదా అనేది కోర్టులు మెట్లెక్కితే కోర్టులు వీళ్ళకి అక్షంతలు వేస్తారనే దురుద్దేశంతో కోర్టులు మెట్లెక్కకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఊరకరైన రాజధాంతం చెప్పి చేస్తున్నారు తప్పించితే ప్రజా సమస్యల్ని వినిపించే నాదుడే కరువైపోయాడు మన ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ 23 సీట్లు ఇచ్చారు. కానీ ఆ 23 సీట్లతో వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడారు తప్పించితే అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళు బయట కూర్చోాల. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏ ప్రజాప్రతినిధి అయినా 60 రోజులు కనుక కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోయినట్టే అతని మీద సబ్సిక్వెంట్ గా సైమల్టేనియస్ గా అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి వీళ్ళు అసెంబ్లీకి నిన్న వచ్చినారు తప్పించితే మరొక ఈ ప్రజా సమస్యల మీద పోరాడే ఉద్దేశం లేదు అని చెప్పి నా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి వచ్చి 10 నిమిషాల నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు కదా, నిజంగా నిన్న వాకౌట్ చేయాల్సిన అవసరం పరిస్థితులు అసెంబ్లీలో వచ్చినాయా? అతను చేతలాలు చేసుకున్నదే ఆయన చేతలాలు చేసుకున్నాడు, దానికి ఎవరు ఇదే లేదు. అది అందరికీ తెలిసిన విషయం. జనాలకి అసెంబ్లీకి రావద్దని ఎవరు అనరుగా. అది వచ్చి మంచిగా వీళ్ళు కలిసి రాష్ట్రం డెవలప్ అయ్యే మార్గం చేసుకోవాలి, కానీ లోపల ఇది ఎరికి పంపించే మార్గం చేయకూడదు రాష్ట్రాన్ని. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటామని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ పోడియం దగ్గరకు వచ్చి వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష హోదా అంటే మాట్లాడే విధానంలో ఉంటది. ఆయన చేతలారా మాట్లాడే విధానం తెలియక చేసుకోవటమే. లేకపోతే ఇస్తారు ప్రతిపక్ష హోదా. అసెంబ్లీకి రావద్దని ఎవరు అనరుగా. వచ్చి మాట్లాడండి, పొరపాట్లు అయినా ఉంటే ఇట్లా చేయాలి ఇట్లా చేసుకుందాం అని చెప్పి చెప్తే తప్పులేదు. ఎవరైనా కలిసిమెలిసి చేయాలి. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అన్ని బాగుండాలని కోరుకోవాలి. అందరిలో ఉండాలి, ఆ పార్టీలో ఉండాలి, దీంట్లో వీళ్ళలో ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచింది రాయలసీమ ప్రాంతం నుంచి. రాయలసీమ ప్రాంతం కూడా మొదటి నుంచి కూడా వెనకబడినటువంటి ప్రాంతం. మరి ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా నిధులు తీసుకెళ్ళడం లేదంటే ఏదైనా పనులు చేయించుకోవడం వీటిపైన అసెంబ్లీలో ఉండి ప్రశ్నించకుండా అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో ఉంటాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరపున మాట్లాడతాను అని చెప్పి ఆ పార్టీ నాయకుడు మాట్లాడటం అంతవరకు కరెక్ట్? జనాలను ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది పెట్టాడు, అది చేయకూడదు ఎవరు. అది కావాల్సిందల్లా. మెయిన్గా సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ 23 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, అందులోంచి ఒక 5-6 లాగేస్తే 16-17 ఉంటారు, అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండకూడదని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేయడం అంతవరకు కరెక్ట్? అతను ఈ పార్టీలో నుంచి లాక్కున్నాడు, ఉండకూడదు అన్నాడు. ప్రతిపక్షము ఉండరు అని అన్నాడు. ఇప్పుడు ఇవాళ 11 మందికి ఎట్లా ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందని? అది కరెక్ట్ కాదు కదా. రోజా కూడా మాట్లాడుతూ మాకు 40% రోజా మాట్లాడుతుంది. రోజా నోరు కుదరదుగా, ముందు వాళ్ళు ఏం మాట్లాడితే కూడా తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఏమీ మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే కనుక ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచి గురించి ఆలోచించాలి. అసెంబ్లీలో 10% సీట్స్ గెలవకపోయినా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఆయన అడిగేది మరి తెలివి తక్కువైన కాదు, అన్ని విధాలా మరి ఆయన అన్ని తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు ప్రజల తరపున మాట్లాడాలి అసెంబ్లీలో ఉండి. అలా 10 నిమిషాల్లో 11 నిమిషాలు వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. నిన్న ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే 40% ఓట్ బ్యాంకింగ్ మాకు వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పేసి ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. దానిపై మీరు ఎలా చూస్తారు? ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ సీట్లు గెలవలేదు కదా, సీట్లు కౌంటే కదా గెలిచే. దీనికి వచ్చేది ప్రతిపక్ష హోదా రావాలా అక్కర్లేదని సీట్లు కౌంటే డిసైడ్ చేస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడినా అదంతా వృధా అవుతుంది, వృధా ప్రయాసం అవుతుంది. ప్రజల బాగు కోసం ఆలోచించాలి, కానీ ఇవన్నీ కాదు. అదంతా వేస్ట్, టైం వృధా చేయడం తప్పించి ఏం కాదు. నలుగురిలో ఏంటంటే పబ్లిక్ లో వాళ్ళ ఇమేజ్ పెంచుకోవాలి, కానీ ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. బొత్స సత్యనారాయణతోని ఆయన ఏదో మాట్లాడుతూ అంటే సైకిల్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకునేటట్టు ఉండేది మీడియాలో కనిపించింది. అది మీకేమనిపిస్తుంది? అది ఓపెన్ కదా, జనం అందరం ముందే ఊహించారు, ఊహించిన ప్రకారమే జరిగింది అంతాను. అంటే వాళ్ళకి ఎంతసేపు ప్రతిపక్ష హోదా కావాలి, ఆయనకేమో సీఎం గారికి ఇచ్చినంత టైము ఇవ్వాలి ఆయనకి. అలా ఇస్తేనే ఆయన ఉంటాడు అసెంబ్లీలో, లేకపోతే లేదు. అది కరెక్ట్ కాదండి మరి ఏ రకంగా చూసినా. జగన్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తించిన తీరుపై మీరు ఎలా స్పందిస్తున్నారు? నిన్న అసెంబ్లీకి జగన్ గారు ఎమ్మెల్యేలు
ఈ జగన్తో 11 మంది ఎమ్మెల్యేలు స్కూల్కి వచ్చినట్టు ఆర్డర్ వేసుకొని అసెంబ్లీకి రావాలంటే ఒక హోదాగా వచ్చి వాళ్ళు అసెంబ్లీ విని ప్రజల మీద ఎటువంటి ఏమైనా ఉంటే బాధలు గదులు ఉంటే అడగకుండా భయపడి ఏంటంటారో అసెంబ్లీకి వచ్చి చిన్న అమాయకుడి పిల్లలాగా ఇలా కూర్చొని ఒక 11 నిమిషాలు కూడా లేడు, 10 నిమిషాలే ఉన్నారు. 10 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఆర్డర్ వేసుకొని పిల్లలకి ఆర్డర్ వేసుకొని స్కూల్లో ఉంటారు. ఒక గంట ఇంటర్వెల్ వరకనే ఉంటే వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆర్డర్ వేసుకొని వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఈ రోజు రోజా గారు, మాజీ మంత్రి గారు, ఆవిడ మాకు 40% ఓట్లు వచ్చాయి కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతుంది. ఆవిడ ఎలా ఇచ్చేస్తారు? ప్రజలే తీర్మానం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడికి నీకు 3 ఎమ్మెల్యేలు మీరు ఇట్లా లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆ రోజు జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు. ఈరోజు అవన్నీ గుర్తుకు రావట్లేదా? ఆ రోజా గారికి, జగన్ గారికి, అందరికీ వాళ్ళ ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యేలకి ప్రజలు నువ్వు తిరస్కరించారు. నీ పాలన బాగోలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో బాబు అని తిరస్కరించి పంపించారు ఇంటికి. 11 సీట్ల వరకే పరిమితి, నువ్వు చూసుకొని వెళ్ళిపో అని చెప్పి క్రికెట్ టీం ఆడుకో, ఇంటికాడ వెళ్ళి పిల్లల స్పోర్ట్స్ ఏదో ఆడుకోమని చెప్పి పంపించారు. ఎందుకంటే ఇంట్లో నువ్వు కూర్చొని సబ్జెక్ట్ గేమ్ ఆడతారు కదా, ఆ గేమ్ ఆడకవద్దు, ఇంటికాడ క్రికెట్ ఆడుకోమని కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని జనాలు పంపించారు ఇంటికి వెళ్ళిపోయామని. దాన్ని ఆ రోజా గారు తీసుకొని, రోజా గారు ఒక మంత్రి చేసింది ఆవిడకి అవగాహన లేకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ. ఇది చాలా బాధాకరం ఏరియా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే గెలిపించి 11 మంది జీతాలు తీసుకుంటున్నారే, ఆ జీతాలు కూడా మానేస్తే బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఉంటుంది కదా ఆదాయం, వచ్చి ఆధార్ వేసుకుని వెళ్ళిపోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, 100 మంది ఉంటారు, అందరూ ఆధార్ వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ప్రజలు సేవ చేయడానికి నేను పంపించారు. ఆ ప్రజలు సేవ చేయకుండా ఆధార్ వేసుకుని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటారు, మేము పనులు చేసుకుంటారంటే అది ఎలా అవుతుందని 11 మంది ఎమ్మెల్యేలు. అలాగే ఇది వ్యవస్థలన్నీ మార్చేస్తున్నారు. పోయినసారి అధికారంలో 5 సంవత్సరాల పుల్లు వ్యవస్థలన్నీ పాటు చేశారు. ఇది కూడా ఇలాగే అలవాటు చేసి చేయడం అంటే చాలా బాధాకరం. అసెంబ్లీకి వచ్చి ప్రజల మీద ఏమైనా ఉంటే అడగమని చెప్పండి, అడగాలి కదా ప్రజల పక్కన నిలబడి. నెక్స్ట్ అయితే ఇంకా 11 సీట్లు కూడా రావేమో అనిపిస్తుంది ఇలా అయితే జగన్ గారికి. దీనికోసం చాలా ప్రజలు చర్చిస్తున్నారు, గమనిస్తున్నారు అందరూ. అంటే అసెంబ్లీకి 10 మంది ఎమ్మెల్యేలతోని వచ్చి అక్కడ బొస్సతోని చెప్పి అది ఏదో మాట్లాడి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి సైకిల్ చేసుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తున్నాం? సైకిల్ చేయాలంటే భయం, ఏదో దొంగతనంగా వచ్చాము, ఎక్కడ ఏ ప్రశ్నలు అడిగితే బాగుంటుంది, అడిగితే ఏమిటంటారని విచిత్రంగా చూసుకుంటున్నారు వాళ్ళు సైకిల్ చేసుకుని ఇటు అటు అను. ఎందుకంటే ఏదో తప్పక వచ్చారు కానీ 60 రోజులు వెళ్ళిపోతే ఆధార్ వెళ్ళిపోతుందని మన అయ్యన్ పాత్ర గారు, స్పీకర్ గారు ప్రకటించారు కదా, జియోట్ తీశారు కాబట్టి దానివల్ల భయం మీదే వచ్చారు దీన్ని పెట్టి, లేకపోతే రారు. ఎందుకంటే ఇంట్లోనే కూర్చుంటారు, తాడేపల్లి ప్యాలెస్ లో లేదా బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటారు. కాబట్టి ఏదో ప్రజల్లో కూడా అస్సలు జనాలు ఇంకా జీరో అయిపోయారు. జగన్ గారు బొత్స ముఖం ఇతర ముఖం చూసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజల్లో వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలో కూర్చొని. రోజు వచ్చి ఉదయం వచ్చావు 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు మీరు. అది కాదు కదా, అది కూడా గవర్నర్ ప్రసంగం అవుతుండగానే వెళ్ళిపోతుంటే ఎలా అవుతుందండి? ఇది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా అతనికి జగన్ గారికి ఇంకా తెలుగు రావట్లేనట్టుంది, ఇంకా మత్తులోనే ఉన్నారు. ఆ మత్తు విడిచి ఆ ప్రజల కోసం ఏదో అడిగితే బాగుంటుందని మీకు. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. ఆ ఉన్న 10 నిమిషాలు కూడా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినకుండా వాళ్ళు చేసినటువంటి నినాదాలు, వాళ్ళు అక్కడ చేసినటువంటి గొడవ కానీ ఇదంతా చూస్తే ఏమనిపించింది? గవర్నర్ ప్రసంగం చేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. గవర్నర్కి అవమానకరం లెక్క. గవర్నర్ అంటే సుప్రీం కోర్టు కింద సమానం, ముఖ్యమంత్రి అంటే హైకోర్టు కింద సమానం. కావున అది తప్పు, అంత ప్రజలకు తెలిసిపోయింది. కావున ప్రతిపక్ష హోదా లేదు, ఈసారి రెండోసారి కనుక రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తారు ఉద్దేశం మీద భయంతో అసెంబ్లీకి వచ్చాడు. రాత్రి పూర్తి మెజార్టీ అంటే చాలా అలజడి చేసేవాడు. ప్రస్తుతం 11 సీట్లతోటి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. అది అలా కాబోదు. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి 2024కి ముందు అసెంబ్లీలో మాట్లాడతా టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి, అందులోంచి ఒక 5-6 లాగేస్తే 16-17 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, మీరు అక్కడ కూర్చొని మాట్లాడలేరు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కేవలం 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ప్రతిపక్ష హోదా కావాలి అని ఏ విధంగా అడుగుతా ఉన్నారు? అంటే గతాన్ని మర్చిపోయారా? గతాన్ని మర్చిపోయి నా 11 మందికి ప్రతిపక్ష హోదాతో అసెంబ్లీకి వస్తాను, ముందు సీటు కావాలని కోరుకుంటున్నాడు. అది 11 సీట్లకి ప్రతిపక్ష హోదా అనేది ఉండదు. అది జరగని పని. మన రాజ్యాంగంలో ఎక్కడ రాయాల. ఇతర దేశాల్లో ఏదన్నా ఉందో కానీ అక్కడ అమలు అయింది కానీ మన దేశంలో లేదు, ప్రస్తుతానికి అమలు చేయలే. ఆ విధంగా ప్రతిపక్ష అయితే రాజకీయం అనేది పనికిరాదు, ఎవరికి విలువ ఉండదు. ఎవరు కోడే ఎగురుతుంటారు, రౌడీలా తిరుగుతుంటారు. అందువల్ల ప్రతిపక్ష హోదా అనేది ఒక సిస్టమేటిక్ గా పెట్టి 22 మంది అబోవ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని తీర్మానం చేశారు రాజ్యాంగంలో. చట్టం కూడా అలా చేశారు. అందువల్ల అది అభూత కల్పన, జరిగే పని కాదు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ మాట్లాడే మాటలకి కూటమి దగ్గర సమాధానాలు ఉండవు, జగన్మోహన్ రెడ్డికి భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన అవసరం కూటమికి ఏముంది?
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి అక్రమాలు బాగా జరిగిన ప్రజలకు అందరూ తెలుసు. అందుకని 11 సీట్లు కట్టబెట్టారు. అందువల్ల ప్రతిపక్ష హోదాను భయపడటం అనేది లేదు. ఎవరి కాళ్ళు బాగా సుప్రీం అయిపోయారు. ఎవరి కాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనేటట్టుండారు. అది చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. టైం వచ్చినప్పుడు అందరూ లోనకు పోతారు. ఎవరిని చట్టం ఆపదు, శిక్షించిద్ది. నిన్న రోజా కూడా మాట్లాడుతుంది, మాకు వైసీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వస్తాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడని చెప్పి మాట్లాడుతుంది. 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడగడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్ష హోదా అనేది రాదండి, రాబోదు. అది ఇచ్చి ఏదో గొడవ చేయాలని చూస్తున్నారు. అది అసలు రాజ్యాంగం లేనిదాన్ని తీసుకురారు. చట్టంలో కూడా లేదు. ఫస్ట్ నుంచి రాజ్యాంగం పెట్టిన 75 సంవత్సరాల నుంచి మన స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా లేదు. అందువల్ల ప్రతిపక్ష హోదా అనేది లేదు. ఏదో అలజడి చేయాలి, ఏదో చేసి జనాన్ని మభ్య పెట్టాలనే ఉద్దేశంలో ఉండాలి. జనం స్టెకానయ్యే 11 సీట్లు ఇచ్చారు. జగన్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ నిన్న వాళ్ళు తీరు ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళ తీరేంటేనండి, గత ప్రభుత్వంలో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది 23తోనైనా కూర్చున్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో కూర్చోవాలి, అంతేగాని గొడవ పెట్టి ఏది అసెంబ్లీలో గవర్నర్ తిట్టడం, పేపర్లు చింపి ఇచ్చేయడం, అవన్నీ గొడవలు పెట్టడం సరైనది కాదు. 11 మంది అవనివ్వండి, 10 మంది అవనివ్వండి, ఏదైనా అసెంబ్లీలో ఉండాలి, ఉండి ప్రజాగలం వినిపించాలి. అదే కాకుండా మీరు వెళ్ళిపోతాం గొడవలు పడతామంటే అది కరెక్ట్ కాదు. నిన్న బొత్స సత్యనారాయణతో జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని సైడ్ చేస్తూ మాట్లాడడం, మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎంతైనా అసెంబ్లీలో ఉండే తేల్చుకోవాలి. 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం, 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం, 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం, 11 నిమిషాలు ఉంటాం అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఆర్కే రోజా గారు 40% ఓట్ బ్యాంకింగ్ మాకు వచ్చింది, దానివల్ల మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే అసెంబ్లీలో లాస్ట్ టైము 18 మంది 23 మంది అనేసి చెప్పి ప్రతిపక్షమే పోతుంది 5 సీట్లు అనేసి ఆయన అన్నారు. ఇప్పుడు అదే 11 మంది ఉన్నప్పుడు ఎలాగవుతుంది? అవదు కదా. ప్రతిపక్షం ఎవరు, మామూలు అందరూ కూర్చోవాలి, మామూలుగా ఎమ్మెల్యేలో కూర్చోవాలి. ఆర్కే రోజా వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ ఏముందండి, సీటే గెలలేదు, ఇంకెలాగవుతుంది? లాస్ట్ టైం గెలిచిందా ఏదో కొంత దీంట్లో గెలిచింది. ఇప్పుడు ఆవిడకి ఏది చెప్తారు, ఏదనుకున్నా జరగదు కదా. అది కేవలం పదవికాంక్షతోనే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, దాన్ని మీరు ఎలా చూస్తారంటారు? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఆ పదవి కూడా పోతుందని వచ్చారండి. అదే కానీ పదవి పోదు ఉంటుందని అంటే ఇప్పుడు కదా 5 సంవత్సరాలు కూడా రారు, నెక్స్ట్ అలాగే ఉంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోని 10 మంది ఎమ్మెల్యేలతోని 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం, వాళ్ళ తీరుపై మీరు ఎలా అనుకుంటారు? అదంతా కరెక్ట్ కాదు నాకైతే. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి ఎవరితోటైనా. ఇప్పుడు ప్రతిపక్షం అవ్వలేదు, ఆ హోదా అవ్వలేదు అనేసి మనం ఎప్పుడు ఆలోచించకూడదు, ప్రజల కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఏమన్నా ఆయన బొత్స సత్యనారాయణతో ఆయన 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అని చెప్పి సైక్ చేస్తూ మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళాక మాట్లాడాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా హోదాలో ఉన్నా వాళ్ళు వెళ్ళి మాట్లాడితేనే దానికి మనకి ఇది వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు 23 సీట్లతోటి అప్పుడు కూర్చోండు, అప్పుడు వెళ్ళాడు కదండి. అలాగే వెళ్ళాలి అందరూ. ఇప్పుడు ప్రజాసేవ కొనసాగుకుంటే మనం వెళ్ళాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదవికాంక్షతోనే వీళ్ళు ఆయన అసెంబ్లీకి వెళ్ళారంటారా? నేనైతే మామూలుగా ఓపెన్గా చెప్తాను, దాని గురించి వెళ్ళారు. మీరు ఆర్కే రోజా 40% ఓట్ బ్యాంకింగ్ మాకే వచ్చింది, ప్రతిపక్షంగా కావాలని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్షం అలాగే ఇస్తారండి. ఇప్పుడు 18, 20 వస్తే ప్రతిపక్షం ఇస్తారు.